ఏపీలో కొంతమంది ఇష్టారాజ్యంగా మెడికల్ షాపులు నిర్వహిస్తూ లక్షలు దండుకుంటున్నారు. మెడికల్ షాపులు నిర్వహించే వారికి కొన్ని మందులు వారికే ఇచ్చే అర్హత ఉంటుంది. మరికొన్ని మందులు డాక్టర్ సూచనలతోనే ప్రజలకు ఇవ్వాలి. అయితే చాలా చోట్ల మెడికల్ షాపుల యజమానులు మత్తుకు సంబంధించిన అనేక రకాల కంపెనీల మందులను ఇష్టం వచ్చినట్లుగా విక్రయించేస్తున్నారు. ఈ అంశంపై తరచూ ఫిర్యాదులు రావడంతో అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. స్వయంగా రాష్ట్ర డీజీపీనే ఈ అంశంపై ప్రత్యేక చొరవ చూపించారు. ఉన్నత స్థాయిలో సమీక్ష చేయడంతో పాటు కార్యాచరణను కూడా తన టీంకు వివరించారు. దీంతో ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కడప, ఒంగోలు ప్రాంతాల్లో విజిలెన్స్, ఈగల్ డ్రగ్ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 100కు పైగా బృందాలతో మెడికల్ షాప్స్లో తనిఖీలు చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. పలు మెడికల్ షాప్స్లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఆపరేషన్ గరుడ అనేది ఏపీలో వివిధ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వాడకం, అమ్మకం పెరగడం వల్ల యువత చెడిపోతున్నారు. దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి, డ్రగ్స్ వాడేవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ షాప్స్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, ఇతర డ్రగ్స్ అమ్మడం వంటి వాటిపై దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు. గరుడాలో భాగంగా రాష్ట్ర డీజీ గారి ఆదేశాల మేరకు ఐజీ, ఈగిల్ టీము, వాళ్ళ టీము, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము, జిల్లాలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము, అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్సు అంతా కలిసి మెడికల్ షాపుల ఏజెన్సీల మీద రైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రకాల డ్రగ్స్, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు అనేది కొన్ని రిపోర్ట్లు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కొన్ని మెడికల్ షాపులు అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో కొన్ని మెడికల్ షాపుల మీద మేము మా జిల్లాల వరకు రైడ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ జరుగుతుంది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉన్నాయా లేదా, అసలు ప్రిస్క్రిప్షనా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్ముతున్నారా అనేది దాంట్లో భాగంగా వెరిఫై చేస్తున్నాము. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయి, అంత ఎన్ని మొత్తాదులు ఉన్నాయని చూస్తున్నారు. చేస్తున్నాం. కంప్యూటర్లు ఉన్నాయి, చూస్తున్నాము. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయనుకోండి, ఇందులో ఎన్ఆర్ఎక్స్ అని ఉంటాయి, ఇక్కడ ఎన్ఆర్ఎక్స్ మందులు ఉంటాయి. ఈ వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదు. అది ఎలా అమ్ముతున్నారు అన్నది లేదు, కొన్ని రిపోర్ట్లు బయట రావడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తున్నాం. అన్ని రకాల అనంతపురంలో కానీ చుట్టుపక్కల మన సత్సాయి జిల్లాలు కూడా వెరిఫై చేస్తున్నాం. డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోందని, యువత డ్రగ్స్, గంజాయి అందుబాటులో లేకపోవడంతో మత్తు టాబ్లెట్స్ కు బానిసలుగా మారుతున్నారని ఐజీ రవికృష్ణ తెలిపారు. మెడికల్ షాప్ నిర్వాహకులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ అమ్ముతున్నారని, యువత మత్తు టాబ్లెట్స్ తీసుకుని మత్తులో జోగుతున్నారని, మత్తులో యువత నేరాల వైపు అడుగులు వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు టాబ్లెట్స్ మెడికల్ షాప్ నిర్వాహకులు అమ్మితే చట్టపరమైన చర్యలు చేపడతామని, అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో మెయిన్ ఎక్కడైతే ఈ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ అమ్ముతున్నారో ఆ షాపుల మీద సర్ప్రైజ్గా చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని మేరకి డ్రగ్స్ కంట్రోల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ వీరకుమార్ సారు మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తరఫున మేము లోకల్ పోలీసు సహాయంతో ఏదైతే మెడికల్ షాప్స్ ఉన్నాయో ఆ షాపుల్ని రైడ్ చేయడం జరిగింది. షాపుల్లో ఇప్పుడు రత్నం మెడికల్స్ అని బోసుబొమ్మ దగ్గర నెల్లూరులో చెక్కింగ్ జరుగుతూ ఉన్నది. అలాగే మన నెల్లూరు టౌన్లోనే ఇంకా 5 ప్లేసుల్లో చెక్కింగ్ జరుగుతూ ఉన్నది. ఈ షాపుల్లో వచ్చి ఏదైతే ఈ నార్కోటిక్ సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మేరకే వీళ్ళు అమ్మవలసి ఉన్నది. అమ్మిన తర్వాత వాళ్ళు బిల్లు బుక్లో కూడా రాయవలసి ఉంటుంది. ఆ బిల్లుల మేరకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారా లేదా, వీళ్ళు అమ్మే విధానం ఎలా ఉన్నది అనేది, ఏదైతే బయటకైతే బిల్లులు లేవు అనేది కూడా పూర్తిగా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా పూర్తిగా కాలేదు.
కొన్ని ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వీటి మీద ఈ మెడిసిన్స్ మీద ఎన్ఆర్ఎక్స్ అని ఉంటుంది. ఎన్ఆర్ఎక్స్ సంబంధించిన అన్నీ కూడా మత్తు పదార్థానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అవన్నీ కూడా మేము ఇప్పుడు సపరేట్ చేయడం జరిగింది ఈ మెడికల్ షాప్లో. ఆ బిల్లులన్నీ కూడా వీరకుమార్ సార్ చెక్ చేస్తూ ఉన్నారు. యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రాపర్గా ఉన్నాయా లేదనేది చూసుకుని వాళ్ళపైనటువంటి వాళ్ళు సక్రమంగా కనుక వీళ్ళు విక్రయించడం లేదని కనుక భావిస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు గరుడాలో భాగంగా రాష్ట్ర డీజీ గారి ఆదేశాల మేరకు ఐజీ ఈగిల్ టీము వాళ్ళ టీము విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము జిల్లాలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము అలాగే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు డ్రగ్ ఇన్స్పెక్టర్సు అంతా కలిసి మెడికల్ షాపుల ఏజెన్సీల మీద రైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రకాల డ్రగ్స్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు అనేది కొన్ని రిపోర్ట్లు రావడం జరిగింది. దాని మీద దానిలో భాగంగా ఈరోజు కొన్ని మెడికల్ షాపులు అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో కొన్ని మెడికల్ షాపుల మీద మేము మా జిల్లాల వరకు రైడ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోనూ జరుగుతుంది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉన్నాయా లేదా, అసలు విత్ ప్రిస్క్రిప్షనా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్ముతున్నారా అనేది దాంట్లో భాగంగా వెరిఫై చేస్తున్నాము. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏమేమి ఉన్నాయి, అంత ఎన్ని మొత్తాదులు ఉన్నాయని చూస్తున్నారు. చేస్తున్నాం.